హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ రవ్వ లడ్డు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీగా కాదు, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని, ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పాలు పోసుకొని స్పూన్తో రవ్వ పాలు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 15-20 నిమిషాలు దీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్నాక నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు బాదం పప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇవి రెండు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలోపు మనము కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి పెట్టుకుందాము. ఈ రవ్వ లడ్డు ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా వస్తుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ జీడిపప్పు అనేది మనకి బాగా వేగిపోయింది. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా, అదే నెయ్యిలో మనం ముందుగా పాలల్లో రవ్వ నానబెట్టుకున్నాం కదా, ఈ రవ్వ పాల మిక్స్ని వేసుకొని కంటిన్యూస్గా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది పొడి పొడిగా వచ్చేదాకా కూడా ఈ రవ్వని ఫ్రై చేసుకుందాము. బాగా పొడి పొడిగా రావాలండి. అప్పుడు దాకా మనము బాగా ఫ్రై చేసుకుందాం. ఈ రవ్వలో పాలు రవ్వ మిశ్రమాన్ని బాగా పొడి పొడిగా వచ్చేదాకా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉందాము. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఈ వేలో చేయండి. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం పొడి పొడిలాడుతూ ఉంది కదా, ఇంకొక 5-10 నిమిషాలు దీన్ని ఇలానే లో ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకుందాము. సో చూడండి, కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది కదా. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే అడుగట్టిపోతుంది. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు, ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకొని మిక్సీకి వేసుకొని ఇట్లా పొడిలాగా చేసుకొని ఈ మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఈ రవ్వ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే షుగర్ పౌడర్ని వేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై నట్స్ కూడా వేసేసుకొని ఇదంతా గట్టితో కానీ స్పూన్తో కానీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత చేతితో కూడా బాగా ఒక్కొక్కసారి బాగా కలుపుకొని మిశ్రమాలన్నీ కూడా పిండికి పట్టేలాగా కలిపేసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని మనకి ఏ సైజులో లడ్డు కావాలో ఆ సైజులో వీటిని లడ్డూలాగా కట్టేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా సింపుల్ అని ఈజీ అయిన రవ్వ లడ్డుని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్